అండ్ తేజ గారు సీరియస్లీ అంటే ఎలా మాట్లాడాలి అర్థం కావట్లేదు మీ గురించి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆయన క్రియేట్ చేసిన విజువల్ వరల్డ్లో మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే డెఫినెట్గా సీరియస్లీ వావ్ అనిపిస్తుంది. ఆయన సినిమా ఉంటుంది అని చెప్పి, సో అన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. సో మీకు ఏ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఫస్ట్ మీ మొహంలో మీ ట్రైలర్ మీరు చూసాక? ఇది చేసింది మేమే కాబట్టి పెద్ద చేసేటప్పుడు అండ్ అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్లీ దే షుడ్ బి వేరియేషన్. అఫ్ కోర్స్ హ్యాపీగానే ఫీల్ అవుతామండి. అన్నిటికంటే ముందు ఏంటంటే ఒక ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్కువ వాళ్ళకి నచ్చాలి కాబట్టే కదా ఇదంతా చేస్తుంది మనం. సో వాళ్ళకి నచ్చాలన్నదే ప్రైమరీ మోటివ్. వాళ్ళకి రీచ్ అయిపోయి వాళ్ళకి నచ్చిందని తెలిసిన తర్వాత ఆనందం. నన్ను నేను చూసుకోవటమో లేకపోతే ట్రైలర్ బాగుందని మేము అనుకోవటం అందులో ఆనందం లేదండి. నో సీరియస్గానే నాకు బాగున్నా కూడా ఐమ్ ఆల్వేస్ వరీడ్. అంటే ట్రైలర్లో చూసుకుని అబ్బా తేజ ఏమన్నా చేసేవారా ఇరగొట్టేసేవారా అని మీకు మీరే అనుకోవడం? ఎప్పుడు అనుకోలేదు. అందరూ యాక్సెప్ట్ చేయాలని అనుకున్నాను కానీ నాకు నేను ఇరగొట్టేశాను అని నేను అనుకోలేదు. ఎందుకంటే పెద్ద గీత చిన్న గీత అంటూ ఉంటారు కదండి. నా ముందు ఉన్న పెద్ద గీతలు సూపర్ స్టార్స్ అందరినీ చూస్తూ అసలు నేను ఎరకొట్టేసాను ఎలా అనుకుంటాం చెప్పండి మనం రోజు చూస్తున్న సినిమాలు బట్టి. అంటే లైక్ 100% నేను పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను, తను ఏదైతే నమ్మి నా దగ్గరకు వచ్చారో అది చేయగలను అని చెప్పి. ప్రతి సినిమా ఫస్ట్ డే సెట్లోకి ఎంటర్ అయినప్పుడు నా ఫీలింగ్ అంటే అది ఏ సినిమా అయినా అవనివ్వండి, నా ఫీలింగ్ ఏంటంటే ఇది మనం చేయలేమేమో, ఇది రాదేమో, ఎలాగ ఇప్పుడు ఏమైపోద్ది అనే భయంతోనే ఎంటర్ అవుతాను. ఒక 1 డే అది పడుతుంది. మనకి ఇక్కడ వర్క్షాప్స్ అవి ఉండవు కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీలో జనరల్గా షూటింగ్లో ఫస్ట్ డే అంతా ఇది చేయగలుగుతున్నావా, వస్తుందా, యాస వస్తుందా, కాస్ట్యూమ్ సెట్ అయిందా, మనం చూడడానికి బాగానే ఉన్నావా, ఈ భయాలు ఎప్పుడూ ఉంటాయి. సో కాన్ఫిడెన్స్ అనేది మనకి 2-3 రోజులు షూటింగ్ అయిన తర్వాతే వస్తుంది. ఓకే మనం సెట్ అయిపోయామో చేయగలుగుతున్నాం అని. బట్ ఆల్సో ఈ సినిమాలో వచ్చి మనం చేస్తామా కాబట్టి ఇక్కడ ఉన్నారు కదా ఈయన వచ్చి ఒక 75 టేక్స్ తీసుకుంటారు. ఆయనకి హ్యాపీ వస్తుంది లేదా అనేది అక్కడ వచ్చేస్తుంది. అక్కడ ఆయనకు కావాల్సింది ఎలాగో వస్తుంది తెచ్చుకుంటాడు. కాదు ఆయన చేసే ఉంటుంది, మేము ఎంతైనా చేయొచ్చు. బట్ ఆయన వచ్చి చేసింది ఎప్పుడు ఆయన సాటిస్ఫై అవుతాడో అప్పుడే టేక్ ఓకే అవుతుంది. అంటే మేము చేయగలమా లేమా ఈ రోల్ అనే డౌట్స్ అక్కర్లేదు, చేయగలరు అని నమ్మే ఆయన వచ్చారు కాబట్టి డెఫినెట్ గా ఆయన కావాల్సింది తీసుకుంటారు అంటున్నారు. వెరీ ప్రిటీ బట్ చాలా బాగా చెప్పారు దాన్ని. ఉద్దేశం అది కాదు, ఉద్దేశం అది అదే